ఒకప్పుడు సంక్రాంతి తర్వాత సమ్మర్ సీజన్ కోసం పోటీ పడేవాళ్లు నిర్మాతలు. 3 నెలల ముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేవాళ్లు. కానీ 3 ఏళ్లుగా సీన్ మారిపోయింది. సమ్మర్ సీజన్ ని చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారు. అదేమంటే ఐపీఎల్ ఉంది, ఎండలున్నాయి అంటున్నారు. చూస్తుంటే 2026 సమ్మర్లోనూ వస్తామన్న హీరోలెవరూ వచ్చేలా కనిపించట్లేదు. 6 నెలల కింద సీన్ మరోలా కనిపించింది. అప్పటికి 2026 సమ్మర్ హౌస్ఫుల్. మార్చ్లో పెద్ది, ప్యారడైజ్, ఏప్రిల్లో ఉస్తాద్, విశ్వంబర, సంబరాల ఏటిగట్టు, మేలో గూఢచారి 2 ఇలా చాలా సినిమాలు కనిపించాయి. వీళ్లే కాదు, త్రివిక్రమ్, వెంకటేష్, ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్ లోనే ప్రకటించారు. కానీ ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమాల్లో సగం కూడా రావట్లేదు. పెద్ది, ప్యారడైజ్ మార్చ్ రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్లే. ఇక విశ్వంబర జులైకి వెళ్లిపోయింది. వెంకీ సినిమా డేట్ ఇంకా ఇవ్వలేదు. ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే మార్చిలో వచ్చేలా కనిపిస్తోంది. పవన్ కి తోడు కుర్ర హీరోలే ఈసారి సమ్మర్ ని లీడ్ చేయబోతున్నారు. మార్చ్ 19న డెకాయిట్, ఏప్రిల్ 10న స్వయంభూ, మే 1న గూఢచారి 2, లెనిన్ రానున్నాయి. సంక్రాంతికి ఏకంగా 600 కోట్ల బిజినెస్ జరిగితే సమ్మర్ అంతా కలిపితే కనీసం 200 కోట్లు కూడా కనిపించట్లేదు. మరోసారి పూర్తిగా తేలిపోయేలా ఉంది. మన సినిమాలు రాకపోవడంతో పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి టాక్సిక్, దురంధర్ 2. చూస్తుంటే ఈసారి సమ్మర్ అంతా డబ్బింగ్ సినిమాల కోసమే త్యాగం చేసినట్లుంది. దీనిపై మన దర్శక నిర్మాతలు ఓసారి సీరియస్ గా ఆలోచించుకోవాలేమో.